సమయం గడుస్తున్న కొద్దీ పోలింగ్ కౌంటింగ్ ట్రెండ్స్ లో చేంజ్ అయితే కనిపిస్తా వస్తుంది. ఒక అరగంట క్రితం నుంచి కూడా ఆల్మోస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ అనేక చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చిన సిచ్యువేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పటివరకు చూసుకుంటే బీజేపీ 42 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలు ఆధిక్యంలో, కాంగ్రెస్ 0 స్థానాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఆధిక్యంలో ఆమ్ ఆద్మీ బీజేపీ కొనసాగుతున్నప్పటికీ కూడా ట్రెండ్స్లో మాత్రం డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక అరగంట క్రితం వరకు చూపించిన దూకుడును బీజేపీ కొంత వెనక్కు తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. క్రమక్రమంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజంగా అంటే బీజేపీ లీడ్లో ఉన్న స్థానాలు కూడా దాదాపు 500 నుంచి 1000 ఓట్లకు 1000 నెంబర్తో మాత్రమే ఒక ఆధిక్య పరిస్థితి కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. సో పూర్తిగా కౌంటింగ్ ఫినిష్ అయ్యేసరికి ఎవరు ఆధిక్యంలో కొనసాగబోతున్నారు అనే దానికి సంబంధించి ఇప్పుడు నిజంగా అసలు ఉత్కంఠ మొదలైందని చెప్పొచ్చు. సో ప్రతి రౌండ్కి నెంబర్స్ అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మెజారిటీని నిర్ణయించడానికి సంబంధించి నిజంగా ముస్లిం ఆధిపత్య నియోజకవర్గాలే కీలకంగా ఉన్నాయనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ ఒక అరగంట క్రితం నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మెల్లమెల్లగా తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీ 42 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ 28 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పూర్తిగా అడ్రస్ గల్లంత్ అయిపోయిన పరిస్థితే కనిపిస్తుంది. అయితే ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ని దాటేసింది బీజేపీ. కానీ రీసెంట్గా చూసుకుంటే మెల్లమెల్లగా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరికి ఆమ్ ఆద్మీ కూడా దూసుకొస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కల్కాజ్లో సీఎంగా ఉన్న ఆతిషి ముందంజలో ఉన్నారు. ప్రత్యర్థి రమేష్ బిధూరి పైన ఆమె ఆధిక్యం కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. మనీష్ సిసోడియా ఆధిక్యంలో ఉన్నారు. ఇక మిగతా కొంతమంది నేతలంతా కూడా, కీలక నేతలంతా కూడా ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఎవరి ఆధిక్యం ఎట్లా ఉంటుంది, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది ఉత్కంఠ మాత్రం రేపుతోందని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం బీజేపీ 41 స్థానాల ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ కౌంట్ పెంచుకుంటా వస్తుంది. 29కి చేరింది ఆమ్ ఆద్మీ.
లీడ్లో ఉన్న నెంబర్స్ చూస్తే కాంగ్రెస్ ఇంకా స్టిల్ జీరోలోనే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది నిమిషాల క్రితం నుంచి కూడా ఆమ్ ఆద్మీ మెల్లగా తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వస్తుంది. అండ్ ఆమ్ ఆద్మీకి సంబంధించిన అభ్యర్థులు కూడా మెల్లమెల్లగా తమ ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తున్నారు. బీజేపీ ఎక్కడెక్కడైతే లీడ్లో కొనసాగుతున్నట్టుగా కనిపించిందో అక్కడ కూడా 500 నుంచి 1000 ఓట్లతో మాత్రమే డిఫరెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఎవరు పూర్తి స్థాయి ఆధిక్యంలో ఉండబోతున్నారు అనేది మాత్రం ఉత్కంఠ రేపుతోందని చెప్పొచ్చు. అండ్ షాకూర్ బస్తీకి సంబంధించి ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ వెనకబడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ఇక కల్కాజీలో సీఎం అతీష్ ఇంకా ముందంజలో కొనసాగుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ముందంజలో కొనసాగుతున్నారు. మనీష్ సిసోడియా కూడా ముందంజలో కొనసాగుతున్నారు. గోపాల్ రాయ్, సోమనాథ్ భారతి వీళ్ళంతా కూడా ఆమ్ ఆద్మీ అభ్యర్థులంతా కూడా ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో పూర్తి కౌంటింగ్ ఫినిష్ అయ్యేసరికి ఈ ట్రెండ్ ఎట్లా ఉండబోతోంది, ఏం చేయబోతోంది, కొద్దిసేపటి వరకు అవుట్ రైట్గా మరి బీజేపీనే పూర్తి స్థాయి ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపించిన ట్రెండ్స్ ఇప్పుడు చూస్తే మాత్రం మెల్లమెల్లగా మొదట్లో 18 నుంచి మెల్లమెల్లగా 27, 28, 29 వరకు వచ్చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. కౌంటింగ్ పూర్తయ్యేసరికి మరి ఆమ్ ఆద్మీ ఎంతవరకు ఎగబాకుతుంది, బీజేపీ ఎంతవరకు తన ఆధిక్యాన్ని నిలుపుకుంటుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే మిగతా ఏవైతే స్థానాలు ఉన్నాయో వాటికి సంబంధించి ముస్లిం నియోజకవర్గాలు అనేవి కీలకంగా మారుతున్నాయి. అండ్ ఎవరు విన్నర్ కాబోతున్నారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ముస్లిం ఓటర్లు ఎక్కువగా ముస్లిం నియోజకవర్గాలు అనేవి నిర్ణయించబోతున్నాయి అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే కొద్ది నిమిషాల వరకు కూడా బీజేపీ అవుట్ రైట్గా తాను పూర్తి స్థాయిలో ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా మెల్లమెల్లగా సమయం గడుస్తున్న కొద్దీ ట్రెండ్స్లో చేంజ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ అభ్యర్థులు మెల్లమెల్లగా తమ ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఫైనల్గా మరికొద్ది సేపట్లో ఎవరికి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనే విషయానికి స్పష్టత రాబోయే అవకాశం కనిపిస్తుంది. అండ్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు స్టిల్ జీరోలోనే కొనసాగుతున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా కీలకమైన ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనమే కొట్టుకుంటే ఇట్లానే ఫలితాలు వస్తాయి, ఇంకా కొట్టుకోండి అన్నట్టుగా ఆయన ట్వీట్ చేసిన వ్యంగ్యంగా ట్వీట్ చేసిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నిజంగా కాంగ్రెస్ ఈ ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి భేషజాలకు పోయి తప్పు నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి నెలకొన్నది అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. అదేవిధంగా దీంతో పాటు ఇండియా కూటమికి సంబంధించి కూటమిలో కూడా అన్ని లుకలుకలు ఉన్నాయి. వాళ్ళంతా ఒక మాట మీద లేరు, పైకి మాత్రం అట్లా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ కూటమి స్ట్రాంగ్గా లేదు అనే చర్చలకు ఊతమిచ్చినట్టుగా ఇప్పుడు పరిస్థితి చూస్తే కనిపిస్తుంది. నిజంగా ఎవరు కూటమిలో ఉన్న భాగస్వామి పక్షాలు కూడా కాంగ్రెస్ గట్టిగా చెప్పలేకపోయినాయి, మీ నిర్ణయం ఇట్లా కాదు అని వ్యతిరేకించలేకపోయినాయి. ఒక నిర్ణయం ఒక పాజిటివ్ పార్టీకి లాభం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకునే వైపు ప్రయత్నం జరగలేదు, ఫలితాలు కూడా లేవు అనేదే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఫస్ట్ ట్రెండ్స్ నుంచి కూడా కాంగ్రెస్ జీరోలోనే ఉంది, ఇప్పటి వరకు కూడా స్టిల్ జీరోలోనే కొనసాగుతుంది. ఒకవైపు బీజేపీ, ఆమ్ ఆద్మీ మాత్రం తమ హవాని కొనసాగిస్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తే ఆమ్ ఆద్మీ 28 స్థానాల్లో తన ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తుంది. సో కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ట్రెండ్స్లో ఒక స్పష్టమైన చేంజ్ అయితే కనిపిస్తోంది. మరి ఈ మార్పు ఎటువైపు ఉంటుంది అండ్ ఆమ్ ఆద్మీకి నిజంగా మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా వెళ్ళేటట్టు అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదా బీజేపీకి ఉన్న ఆధిక్యమే కొనసాగుతుందా అనేది మాత్రం ప్రస్తుతానికి ఉత్కంఠ రేపుతోంది.